హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారుకు తొత్తుల్లా మారిన పోలీస్ యంత్రాంగానికి హైకోర్టు పెద్ద ఎత్తున గడ్డి పెట్టిందనమాట. మామూలుగా కూడా కాదు. ఆఖరికి డీజీపీని కోర్టుకు పిలుస్తాం, ఆయన వచ్చి హాజరు కావాల్సి ఉంటుంది అన్న రేంజ్లో అక్షింతలు పడ్డాయంటే పోలీస్ డిపార్ట్మెంట్కు, ఈ కూటమి సర్కార్కు ఏ ఏ రేంజ్లో వీళ్ళు ఒత్తాసు పలుకుతా ఉన్నారో. ఊరూరా కూటమి సర్కార్ను టీడీపీని పాయింట్అవుట్ చేస్తున్న ప్రతి కార్యకర్తను ఎట్లా ఇబ్బందులు పెడతా ఉన్నారో, ఇష్టారీతిన ఎట్లా కేసులు పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు సాక్షాత్తు హైకోర్టే నిలదీయడంతో పోలీసులు ఏం చేయాలో ఏం చెప్పుకోవాలో కూడా తెలియని దుస్థితిలోకి వెళ్ళిపోయిందన్నమాట డిపార్ట్మెంట్. సో ఎవడు కూడా చూస్తూ ఊరుకోడు. ప్రైవేట్ పిటిషన్లు 1 by 1 కనుక ఫైల్ అయితే మొత్తం డిపార్ట్మెంట్ షేక్ అవ్వాల్సి వస్తుందని మొదటి నుంచే చెప్తా వస్తున్నాం. అసలు హైకోర్టే కదా చాలాసార్లు ఆంక్షలు పెట్టింది, అక్షింతలు వేసింది. బిఎన్ఎస్ 111 వర్తించదు, దాని ఉద్దేశం వేరు. అట్లాంటి కేసులను నిందితుల మీద మోపితే, సరైన ఛార్జ్ షీట్లు సమర్పించకపోతే ఇబ్బందులు పడేది మీరే అని పదే పదే చెప్పినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు సోయి రాలే. ఇప్పుడు ఏకంగా డీజీపీనే కోర్టుకు లాగుతామని చెప్పేసరికి ఇంకా ఫ్రంట్ బ్యాక్ భయపడాల్సి వస్తుందన్నమాట. అసలు ఏ సందర్భంలో కోర్టు ఇంత తీవ్ర నిర్ణయాన్ని ప్రకటించిందో చూద్దాం. డీజీపీని కోర్టుకు పిలుస్తాం, పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, పరిధి దాటి మరీ వ్యవహరిస్తున్నారు. పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా? పోలీసులు చాలా దూరం వెళ్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా? న్యాయం అందరికీ ఒక్కటేనని మర్చిపోవద్దు. రాష్ట్రంలో పోలీసులు న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని, దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపించి వివరణ కోరుతామని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులను అక్రమంగా నిర్బంధిస్తుండడమే కాక నిర్బంధంలో ఉన్న వారిని తమ ముందు హాజరుపరచాలంటూ తాము ఇస్తున్న ఆదేశాలను పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని నిప్పులు చెరిగింది. పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తుందని మండిపడింది. చాలా దూరం వెళ్తుండడం సరికాదని హెచ్చరించింది. రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా అంటూ నిలదీసింది. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని చట్ట ప్రకారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా విడుదల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాక నిర్బంధించిన వ్యక్తిని తమ ముందు హాజరుపరచాలన్నది ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోలేదంటే ఏమనుకోవాలని ప్రశ్నించింది. ఈ కేసు చాలా చిన్నదని, ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయని, దీనిపై కోర్టు సమయం వృధా చేసుకోరాదంటూ ఇచ్చాపురం ఇన్స్పెక్టర్ చిన్నంనాయుడు తరఫు న్యాయవాది చెప్పడంపై హైకోర్టు ఒకంత విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు చర్యలు మీకు చిన్న విషయంగా కనిపిస్తుంది అంటూ నిలదీసింది. మీరు మొన్నటి వరకు ఆ వైపు అంటే కక్షిదారులు ఉన్నారని, ఇప్పుడు ఈ వైపు అధికారుల వైపు ఉన్నారని, అయితే న్యాయం అందరికీ ఒక్కటేనన్న విషయం మర్చిపోద్దని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని డీజీపీ ప్రకాశం జిల్లా ఎస్పీ ముందు ఉంచాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాంగ్మూలం నమోదు చేశాక మళ్ళీ నోటీసుల. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం జిల్లా మద్దిపాలెంలోని చైతన్య నగర్కు చెందిన బోసా రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రమణ భార్య బోసా లక్ష్మి తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన కోర్టు ఎదుట హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో భాగంగా కోర్టు ఇట్లా స్పందించిందనమాట. ఇది ఒక్కటే కాదు, చాలామందిని వర్ర రవీందర్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇంటూరు రవికిరణ్ దాకా ఒక మహిళ సుమలత అనే ఒక మహిళను కూడా తీసుకెళ్ళి ఎట్లా నిర్బంధించారో చూసినాం కదా. కనీసం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినామని కూడా చూపించకుండా రోజుల తరబడి కోర్టు కళ్ళు కూడా కప్పిండ్రంటే ఏ రేంజ్లో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారో చూస్తున్నాం కదా. ఇది కరెక్టా? ఏముంది, ఈ సర్కారు ఇప్పుడు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వైసీపీ పోయి టీడీపీ వచ్చింది, కానీ వ్యవస్థలన్నీ కుప్పగొల్లాయి. రేపు ఇదే పరిస్థితి టీడీపీ పోయి ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకో, అప్పుడు పోలీసుల పరిస్థితి ఏంది? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఏరి కొడతామని. ఒకసారి ఊహించుకోండి. అంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ రేపు ప్రతిపక్షంలోకి రాకమానదు, రేపు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి రాకమానదు. కానీ పోలీసులు అయితే అక్కడనే ఉంటారుగా. సో దోషులుగా మారాలనా, లేకపోతే బాధితుల పక్షాన ఉండాలనా? ఎందుకంటే పోలీసులది చాలా గురుతర బాధ్యత. శాంతి భద్రతలను కాపాడడం ఒకటే కాకుండా బాధితుల వైపు కూడా నిలవాల్సిన బాధ్యత, అవసరం వాళ్ళ మీద ఉంది. కాకీలంటే ఉత్తగా కాదు కదా. ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ముందు చూసేది పోలీసుల వైపే, పోలీస్ స్టేషన్ల వైపే. అట్లాంటి పోలీస్ స్టేషన్లే రాబందుల రాజ్యాంగం మారితే ఎట్లా? ఇగో ఇట్లా హైకోర్టులు కూడా తీవ్రంగా ఆక్షేపించే స్థితికి వస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.